జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. 2026 జూన్ లోపల ఇండియాకును పాకిస్తాన్కు యుద్ధం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. ఈ యుద్ధం అనేది వారం కన్నా ఎక్కువగా జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మకర రాశికి అధిపతి శని మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో కుటుంబ పరంగా మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే 2వ స్థానం అధిపతి అయిన శని 3వ స్థానంలో ఉండి సూర్యుడి దృష్టి 17వ తారీఖు నుంచి సూర్యుడి దృష్టి ఉంటుంది, 13వ తారీఖు వరకు కుజుడి దృష్టి ఉంటుంది అనమాట. దీని మూలంగా మీకు కుటుంబ పరంగా మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ మాసం అంతాను. మరియు కుటుంబ స్థానంలో రాహు ఉన్నారు. సో ఈ గ్రహాలు ఉండటం మూలంగా మీకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మనీ పరంగా మాత్రం 13వ తారీఖు నుంచి చాలా బాగుంటుంది. కుజుడు మీకు లాభాధిపతి అయిన కుజుడు దశమ స్థానం రావటం మూలంగా మీకు ధనం అనేది వస్తుంది సకాలంలో. 13వ తారీఖు తర్వాత నుంచి చాలా బాగుంటుంది. లవర్స్కి మాత్రం 15వ తారీఖు తర్వాత నుంచి మాత్రం చాలా ప్రాబ్లమ్స్గా ఉంటుంది. మీరు లవ్ ప్రపోజ్ చేయకండి. 15వ తారీఖు తర్వాత నుంచి మాత్రం రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా 3వ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. 15వ తారీఖు తర్వాత నుంచి చాలా జాగ్రత్త తీసుకోండి. శత్రువులు అనేవాళ్ళు ఉండరు. ఈ మాసంలో మాత్రం చాలా బాగుంటుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. 6వ స్థానంలో గురువుగారు ఉన్నారు కాబట్టి శత్రువులు ఉన్నా సరే వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. హెల్త్ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ ఉంటాయి. బరువు పెరిగే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ సమస్యలు, డయాబెటిక్ సంబంధించిన విషయాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది ఈ మాసం అంతాను. మ్యారేజ్ పరంగా మాత్రం మీకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా 15వ తారీఖు తర్వాత నుంచి మాత్రం మీరు ఇబ్బందులు ఉంటాయి, గొడవలు పడే అవకాశం ఉన్నది. బిజినెస్ పరంగా మాత్రం మీరు 15వ తారీఖు తర్వాత నుంచి మాత్రం ముఖ్యమైన డెసిషన్స్ తీసుకోకండి. ఇంటెలిజెన్స్కి కారకుడు బుధుడు, బిజినెస్ ట్రిక్స్కి కారకుడు బుధుడు. బుధుడు కనుక మీ జన్మ జాతకంలో బాగుంటే కనుక ఎలాంటి బిజినెస్ అయినా చేస్తారు. సో బుధుడు ఇక్కడ కన్యా రాశిలో ఉండి ఉచితిలో ఉండి శనిగారి దృష్టి ఉన్నది. శని దృష్టి చాలా పవర్ఫుల్. సో మీరు బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశం ఉంది 15వ తారీఖు తర్వాత నుంచి మాత్రం. కెరియర్ పరంగా మాత్రం 13వ తారీఖు తర్వాత నుంచి ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీరు జాబ్ చేంజ్ అవ్వకండి. 13వ తారీఖు వరకు మీరు ఉన్న జాబ్లోనే కంటిన్యూ అవ్వండి. 13వ తారీఖు తర్వాత నుంచి కూడా ఉన్న జాబ్లో కంటిన్యూ అవ్వండి. ఈ మాసం అందరం జాబ్ చేంజ్ అయితే చేయకండి, ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.